ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, ధైర్యము కలిగి ఉండుము, మన నిమిత్తము యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయును. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. నీవు కొన్ని సమయాల్లో నీవు అనుకున్నది జరగనప్పుడు, నీవు ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక నీ పట్ల నెరవేరినప్పుడు నువ్వు ఎన్నోసార్లు బాధపడుంటావు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇటువంటి సందర్భాలలో ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, నేను అనుకున్నటువంటి కోరికలు, అనుకున్నటువంటి ఆశలు నా జీవితంలో ఎందుకు నెరవేరలేకపోతున్నాయి అని నీవు ఎన్నోసార్లు బాధపడతావు. కానీ నీకు ఏది ఇవ్వాలి, నీ జీవితంలో ఏది ఇవ్వకూడదు అనేది మన పరలోకపు తండ్రి అయిన దేవునికి చాలా బాగా తెలుసు. అందుకనే కొన్ని సమయాలలో నీవు అది ఆశించినప్పటికీ దేవుడు దాన్ని నీకు ఇవ్వకుండా చేస్తాడు. ఎందుకంటే ఏది జరిగినా సరే అది నీ మంచి కోసమే. నీ జీవితంలో నీకు ఏదైతే మంచిది, ఏది చెడు అనే దాని మీద ఎంతగానో దేవుడు నిన్ను దృష్టించి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డకు ఏది కావాలో ఏది వద్దో అనేది తండ్రికి చాలా బాగా తెలుసు. అదే విధముగా నీకేది కావాలో నీ తండ్రి ఎట్లాగైతే నీకు తెచ్చిస్తాడో, అలాగే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా నీకేది మంచిది, ఏది చెడు, ఏదిస్తే నీ జీవితంలోకి మంచి జరుగుతుంది అని దేవుడు ఎంతగానో నీ పైన శ్రద్ధ నిలిపి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి ఏదైతే మంచిదో అదే నీ జీవితంలో దేవుడు తీసుకొని వస్తాడు. మనం అడగాలి, దేవా ఇది నా నిమిత్తము కాదు, నా చిత్తము కాదు, నాకు ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా, నాకు సమస్యలు ఉన్నాయ్యా, ఇవన్నీ కాదు. కానీ మనం ఏమని అడగాలంటే దేవుణ్ణి, దేవా నీ చిత్తం అయితే అది నాకు దయచేయి, నీకు ఇష్టమైతే నేను అనుకున్నది నాకు అది తీసుకొని ఇవ్వు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, మన జీవితం మంది కాదు, మన జీవితము దేవునిది. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, మనము ఆయనకి కుమారులమై ఉన్నాము. కనుక మనకి ఏది కావాలో, మనకి ఏది మంచితో దేవుడే చూసుకుంటాడు. కనుక మన జీవితం మొత్తము ఆయన చేతుల్లో పెట్టి, దేవా ఈ జీవితం నీది, నా జీవితంలో నాకు ఏది కావాలో నువ్వు అది నాకు దయచేయవా అని నువ్వు ప్రార్థించిన వేళ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నీ జీవితం అంతా నేను నీకు తోడుగా ఉంటాను, సహాయం చేస్తానని దేవుడి దినం నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వేలాది వందనములు తండ్రి. మీ పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను స్వామి. యేసయ్యా ఈ దినమున తండ్రి చేసినటువంటి ప్రార్థనను బట్టి, దేవా విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో మీరు స్థిరపరచండి, ఫలింపచేయండి, నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. యేసయ్యా సహాయం చేయండి తండ్రి. ఈ దినమున ఎంతమంది నాయన ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీ చిత్తం అయితే వారి చుట్టూ, వారికి వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా నా ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నేను వివాహాలు కాకుండా ఎంతమంది మిగిలిపోయినారు, దేవా మీ చిత్తం అయితే వారి పట్ల కార్యం జరిగించేవా తండ్రి. నేను వారికి ఏది మంచి, ఏది చెడు, ఏది ఇవ్వాలి అనేది తండ్రి నేను మీ యొక్క దృష్టి ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. నేను అటువంటి ప్రేమను బట్టి మీకు వందనములు యేసయ్యా తండ్రి. తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి, జతపరచండి. ఎంతమంది దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నేను పవిత్రమైనటువంటి జ్ఞానమును, పైనుండి వచ్చే జ్ఞానమును వారికి అందించి ఆ యొక్క ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ వారు పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ఎంతమంది నాయన ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, సరైన అవగాహన, ఆలోచన, జ్ఞానమును వారికి కలిగించి వారి జీవితాలలో తండ్రి గొప్ప విజయాన్ని వారు పొందుకునేలాగున చూచులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము
వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి క్షేమాభివృద్ధిని దయచేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతి సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.